హలో ఫ్రెండ్స్, మనం మన ఛానల్లో ప్రీవియస్ వీడియో ఎంసీఏ గురించి వీడియో చేసుకున్నాం. సో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ గురించి, ఎంసీఏ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఏ రోల్స్కి వెళ్ళొచ్చు, ఏ కోడింగ్ నేర్చుకోవాలి, స్కిల్స్ ఏముండాలి, ఎంసీఏ అయిపోయిన తర్వాత ఏమేమి రోల్స్లో ఏమేమి సెక్టార్స్లో వర్క్ చేయొచ్చు, ఎంసీఏ అయిపోయిన తర్వాత వాడి స్టెప్ అనేది నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, ఒక ఎంసీఏ స్టూడెంట్కి కావాల్సినవి ఏంటి, ఎంసీఏ అయిపోయిన తర్వాత వాడు ఎటు ఏ వేలో రైట్ ఏ వే రాంగ్. సో ఇలాంటి డీటెయిల్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాం. సో ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే, ఎవరైతే ఎంసీఏ స్టూడెంట్స్ ఉన్నారో ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో మనం ఇస్తున్న లింక్ను ఓపెన్ చేసి ఎంసీఏ వీడియో చూడొచ్చు. సో కొంతమంది ఎంబీఏ స్టూడెంట్స్ కూడా ఎంబీఏ గురించి కూడా ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళ బేస్ చేసుకొని మనం ఎంబీఏ వీడియో కూడా చేసుకుంటున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ గురించి ఈ వీడియో అనమాట. ఒక ఎంబీఏ స్టూడెంట్ నెక్స్ట్ స్టెప్ ఏమేయాలి, ఒక ఎంబీఏ స్టూడెంట్కి నెక్స్ట్ ఏం చేయాలో తెలిసి ఉండాలి. నాకు ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను ఏ జాబ్కి వెళ్ళాలి, నేను ఏ రోల్స్లో సెటిల్ అవ్వాలి, నేను ఏ సెక్టార్లో పనిచేయాలి, అసలు ఎంబీఏకి ఏ సెక్టార్స్కి వెళ్ళొచ్చు, ఎంబీఏ కంప్లీట్ అయిన నేను ఏ సెక్టార్స్లో ఏ వేస్లో జాబ్ ఎత్తుక్కోవచ్చు అనేది తెలిసి ఉండాలి. సో వాళ్ళ కోసం, ఎంబీఏ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన వీడియో కింద డిస్క్రిప్షన్స్లో మన వాట్సాప్ ఛానల్ లింక్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకున్నాం. మన వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఉన్న లింక్స్ని ఓపెన్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. అంటే ఈ పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు వన్స్ రివైజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎంసీఏ వీడియో పీడిఎఫ్ ఆల్రెడీ నేను ఎంసీఏ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ఎంసీఏ వీడియో ఎవరైనా చూడనట్లయితే వెంటనే ఆ ఎంసీఏ వీడియో కూడా చూడొచ్చు. సో యూ హ్యావ్ దట్ అండర్స్టాండ్ దట్ ఎంసీఏ అండ్ ఎంబీఏ వీడియోస్. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఈ వీడియో వచ్చేసరికి ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో వన్స్ ఒక ఎంబీఏ స్టూడెంట్ ఎంబీఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ ఫీల్డ్లో జాబ్స్కి వెళ్ళాలి, ఏ ఫీల్డ్స్లో జాబ్స్కి వెళ్ళొచ్చు, ఏ సెక్టార్స్లో వర్క్ చేయొచ్చు, ఏ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఇలాంటి రిక్వైర్డ్ డౌట్స్ మన స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, మన సబ్స్క్రైబర్స్ ఎంబీఏ గురించి వీడియో చేయమని అడిగారు. సో ఒక ఎంబీఏ స్టూడెంట్ ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత డిఫరెంట్ ఫీల్డ్స్లోకి జాబ్లోకి వెళ్ళవచ్చు. డిపెండింగ్ ఆన్ అవర్ స్పెషలైజేషన్ అండ్ ఇంట్రెస్ట్. సో మన స్పెషలైజేషన్ అండ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎక్కువ డిమాండింగ్ ఉన్న సెక్టార్స్ కింద మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మార్కెటింగ్. సో వెల్కమ్ టు అవర్ ఆర్కే ఎడ్యుకేషనల్ ఇయర్ ప్రజెంట్స్ ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఫస్ట్ వన్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. ఒక ఎంబీఏ స్టూడెంట్ ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నాక మార్కెటింగ్ ఫీల్డ్లోకి వెళ్ళవచ్చు. సో ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో వచ్చేసరికి మార్కెటింగ్ మేనేజర్ రోల్స్ వచ్చేసరికి మార్కెటింగ్ మేనేజర్, బ్రాండ్ మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్, స్పెషలైజేషన్ అంటే సేల్స్ మేనేజర్, ఇలాగ డిఫరెంట్ రోల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ, రీటైల్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్, ఈ కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్టార్టప్. సో ఏదైతే మన ఇండస్ట్రీస్ ఉన్నాయో అడ్వర్టైజింగ్ అండ్ రీటైలింగ్ బిజినెస్ కావచ్చు, స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, ఈ కామర్స్ బిజినెసెస్ కావచ్చు. సో ఇలాగ మనం డిఫరెంట్ వేస్లో మార్కెటింగ్ ఫీల్డ్లోకి అనేది వెళ్ళవచ్చు. నెక్స్ట్ ఫినాన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలామంది మార్కెటింగ్ కన్నా ఫినాన్స్ ఎక్కువ చూస్ చేసుకుంటారు. సో ఫినాన్స్లో, మార్కెటింగ్లో టార్గెట్స్ ఉంటాయి, ఫినాన్స్లో రిస్క్ ఉన్నా కానీ హ్యాపీ లైఫ్ ఉంటుందని చెప్పేసి ఫినాన్స్ చూస్ చేసుకుంటారు. సో ఈ ఫినాన్స్లో ఏ రోల్స్కి అవైలబుల్గా ఉంటుందో చూద్దాం. ఫినాన్స్లో ఫినాన్షియల్ అనాలిసిస్ట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, కార్పొరేట్ ఫినాన్స్ మేనేజర్, రిస్క్ అనాలిసిస్ట్. సో ఇలాగ డిఫరెంట్ ఫినాన్స్ రోల్స్లో మీరైతే వెళ్ళవచ్చు. ఒక ఎంబీఏ అయిపోయిన స్టూడెంట్ ఫినాన్స్ మీ గోల్ అయితే, ఫినాన్స్లో సెటిల్ అవ్వటం మీ గోల్ అయితే, ఇలాంటి డిఫరెంట్ రోల్స్లో వెళ్ళొచ్చు. ఇక్కడ నేను 4 or 5 మెన్షన్ చేశాను. ఇంకా డిఫరెంట్ రోల్స్లో అయితే మీరు వెళ్ళొచ్చు. అకౌంట్స్ బేస్ చూసుకుంటే ఒక అకౌంటెంట్గా వెళ్ళొచ్చు, ఒక సీనియర్ అకౌంటెంట్, ఒక జూనియర్ అకౌంటెంట్, అకౌంట్స్ ఫీల్డ్లో సెటిల్ అవ్వచ్చు. అండ్ ఏ ఇండస్ట్రీస్లో వర్క్ చేయొచ్చు అనుకుంటే, సో బ్యాంక్స్లో వర్క్ చేయొచ్చు ఒక ఫినాన్స్ స్టూడెంట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్
ఫరమ్స్లో, స్టాక్ మార్కెట్స్లో, ఇన్సూరెన్స్ కంపెనీస్లో వర్క్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ మీన్స్ హ్యూమన్ రిసోర్సెస్ థర్డ్ వన్. సో హెచ్ఆర్ అనేది ఒక ఎంబీఏ కంప్లీట్ చేసిన పర్సన్ హెచ్ఆర్ సైడ్లో వెళ్ళొచ్చు. సో హెచ్ఆర్ వచ్చేసరికి మీరు తీసుకున్న స్పెషలైజేషన్ బేస్ చేసుకొని ఒక హెచ్ఆర్ ఫీల్డ్లో వెళ్ళాలనుకున్న స్టూడెంట్కి ఏ రోల్స్లో వెళ్ళొచ్చు అనుకుంటే హెచ్ఆర్ మేనేజర్, టాలెంట్ అక్విజిషన్ స్పెషలైజిస్ట్, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్. సో ఇలాగ డిఫరెంట్ వేస్లో వెళ్ళొచ్చు. ఇండస్ట్రీస్, ఆల్ కంపెనీస్ నీడ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ ఎక్సెట్రా. ప్రతి ఒక్క ఎంబీఏ కంప్లీట్ చేసుకున్న స్టూడెంటు ఎవడైతే స్పెషలైజేషన్లో హెచ్ఆర్ ఉంటుందో ప్రతి ఒక్క స్టూడెంటు ఆల్ కంపెనీస్, ఏ కంపెనీ చూసుకున్నా కానీ హెచ్ఆర్ అనేది నీడెడ్. ప్రతి ప్రొఫెషనల్ ఫరమ్స్ కావచ్చు, ఐటీ ఫరమ్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఫరమ్స్ కావచ్చు, హెల్త్ కేర్ అండ్ ఎంఎన్సీస్ కావచ్చు, ప్రతి కంపెనీలో హెచ్ఆర్ అనేది నీడెడ్. సో ఒక ఎంబీఏ స్టూడెంట్ హెచ్ఆర్ సైడ్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఒక ఎంబీఏ స్టూడెంట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. సో రోల్స్ వచ్చేసరికి ఆపరేషన్స్ మేనేజర్, సప్లై చైన్ మేనేజర్, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్. నెక్స్ట్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్, ఈ కామర్స్, సప్లై చైన్ ఫర్మ్స్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీస్. సో ఇలాగ ఒక ఆపరేషన్ మేనేజ్మెంట్ స్టూడెంట్, ఒక ఎంబీఏ స్టూడెంట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక ఎంబీఏ స్టూడెంట్ ఐటీ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సైడ్ కూడా వెళ్ళవచ్చు. సో అక్కడ ఐటీ సైడ్ రోల్స్ ఏమేమి ఉంటాయి అనుకుంటే ఐటీ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్ అండ్ డేటా అనలిస్ట్, ఇలాగ డిఫరెంట్ రోల్స్లో ఐటీ మేనేజర్గా కూడా వెళ్ళవచ్చు. అండ్ ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ అండ్ స్టార్టప్స్, ఇలాంటి డిఫరెంట్ ఎంఎన్సీస్ అండ్ ఐటీ కంపెనీస్లో కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఐటీ ఫీల్డ్లో కూడా ఒక ఎంబీఏ కంప్లీట్ చేసిన స్టూడెంట్ వెళ్ళవచ్చు. అండ్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్, సో ఒక ఎంబీఏ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. రోల్స్ వచ్చేసరికి బిజినెస్ అనలిటిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్ అండ్ అనలిటిక్స్ కన్సల్టెంట్ ఇలాగ వెళ్ళవచ్చు. ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఈ కామర్స్, ఐటీ, టెలికామ్, సో ఇలాగ డిఫరెంట్ రోల్స్ అండ్ ఇండస్ట్రీస్లో వెళ్ళవచ్చు. ఒక బిజినెస్ అనలిటిస్ట్ స్టూడెంట్ అండ్ డేటా సైన్స్ స్టూడెంట్ ఎంబీఏలో బిజినెస్ అనలిస్ట్ అండ్ డేటా సైన్స్ గురించి మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వేలో వెళ్ళవచ్చు. అండ్ కన్సల్టింగ్ మనకి ఎంబీఏలో మనం ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నాక నాకు కన్సల్టింగ్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే కన్సల్టింగ్ ఫీల్డ్లో మేనేజ్మెంట్ కన్సల్ట్ అండ్ స్ట్రాటజీ కన్సల్ట్ అండ్ బిజినెస్ కన్సల్ట్, టాప్ ఫర్మ్స్ డిలైట్, నెక్స్ట్ కిన్సీ, బీసీజీ, పీడబ్ల్యూసీ అండ్ ఈవై. సో ఇలాగ కన్సల్టెంట్స్ ఫరమ్స్లో కూడా మనము ఎంబీఏ స్టూడెంట్ సో ఈ రోల్ కింద వెళ్ళవచ్చు. అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్, ఎవరైతే నేను ఒకరి కింద వర్క్ చేయటం ఇష్టం లేదనుకుంటారో వాళ్ళు స్టార్టప్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్గా కూడా ఉండవచ్చు. ఎంటర్ప్రెన్యూర్షిప్గా ఉండి వాళ్ళే స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ వర్క్ ఇన్ గ్రోయింగ్ స్టార్టప్స్ ఫర్ ఎక్స్పర్టైజ్. సో యూ కెన్ స్టార్ట్ ఎనీ వర్క్, ఎనీ బిజినెస్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ ఆర్ వర్క్ in growing startups for expertise. So if you start and you can work and you will start in business for the work in growing startup side కూడా మీరు మీ ఓన్గా మీరు బిజినెసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ రోల్స్లో కూడా మీరు ఒక ఎంబీఏ స్టూడెంట్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. రోల్స్ వచ్చేసరికి హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్ మేనేజర్, మెడికల్ ప్రాక్టీస్ మేనేజర్. సో ఇండస్ట్రీస్, హాస్పిటల్స్, నెక్స్ట్ పారామెడికల్స్ అండ్ హెల్త్ కేర్ స్టార్టప్స్, ఇలాగా హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ జనరల్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. జనరల్ మేనేజ్మెంట్ వచ్చేసరికి రోల్స్ జనరల్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్. ఇండస్ట్రీస్ వచ్చేసరికి అప్లికేబుల్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ హాస్పిటాలిటీ, రీటైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఒక ఎంబీఏ స్టూడెంట్ జనరల్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. సో జనరల్ మేనేజ్మెంట్ చేస్తే వాడి రోల్స్ ఎలా ఉంటాయి, వాడి ఇండస్ట్రీస్ ఏ ఉంటాయి ఇలాగ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనం జాబ్స్ ఎక్కడ సెర్చ్ చేయాలో కూడా తెలుసుకుంటున్నాం. జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్స్, నాకు ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, నా జాబ్ కోసం నేను ఎక్కడ సెర్చ్ చేయాలని చెప్పేసి దిగులు చెందకుండా మనం ఇక్కడ జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్స్ గురించి కూడా తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి LinkedIn, Naukri.com and Monster.com and Indeed for ప్రైవేట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్స్కి అయితే యూపీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ, ఎస్ఎస్సి,
ఎస్ఎస్సి. సో ఇలాంటి ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో మీ స్పెషలైజేషన్ ప్రకారం ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకొని రిక్వైర్డ్ స్కిల్స్ డెవలప్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ మంచిగా అయితే ఉంటాయి. నెట్వర్కింగ్ అండ్ ఇంటర్న్షిప్స్ కూడా కెరియర్ బిల్డ్ చేయటం చాలా హెల్ప్ని ఇస్తాయి. సో ఎవరైతే నెట్వర్కింగ్ అండ్ ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తారో వాళ్ళకి కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి కూడా ఇవి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాయి, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎవరైతే న్యూ విజిటర్స్ చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి అప్డేట్స్ కోసం ఎవరైతే ఎంబీఏ స్టూడెంట్స్ ఉంటారో, నెక్స్ట్ బీకామ్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియో మనకు వచ్చేసరికి బీకామ్ గురించి. బీకామ్ ఒక డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, ఒక గ్రాడ్యుయేషన్ ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ ఏ జాబ్స్కి వెళ్ళొచ్చు, ఏ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, ఏ కంపెనీస్లో వర్క్ చేయొచ్చు. ఒక బీకామ్ గ్రాడ్యుయేట్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎవరైతే ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి లింక్స్లో వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవుతారని, ఎవరైతే ఎంసీఏ వీడియో చూడలేదో ఆ ఎంసీఏ వీడియో కూడా వీక్షిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.